అదో టెన్షన్ పట్టుకుంది వాళ్ళకి కూడా. కాబట్టి ఏందనేది చెప్పలేం. చాలా వెయిట్ చేస్తున్నామండి. ఇంకా వెయిట్ చేయడం అనేది మాకు జరగదు. ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పి వెయిట్ చేస్తున్నాము. ప్లస్ మార్నింగ్ ఒక వీడియో కూడా చూశాను. మన చిరంజీవి గారు ట్రైలర్ అని చెప్పి చూడడం జరిగింది. చాలా బాగా వచ్చిందని చెప్పి అన్నారు. ప్లస్ ఆయన ఒక సజెషన్ కూడా ఇచ్చారు. పిఆర్ వర్క్ అనేది కావాల్సినంత లేదని చెప్పేసి. అది నేను కూడా ఎప్పటి నుంచో చెప్తున్నానండి. బుచ్చిబాబు గారు, మీరు ఇంతకుముందుకు ఏదైతే సినిమా అయితే తీశారో అది అండర్డాగ్గా వచ్చేసి అవార్డుల పట్ట పోయించింది. అది ఓకే. కాకపోతే ఇక్కడ నడుస్తున్నది పెద్ది రామ్ చరణ్ గారి మూవీ. రామ్ చరణ్ గారి మూవీ అంటే ఎంత ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. దానికి తగ్గ పబ్లిసిటీ అనేది ఇంకా రాలేదు. ఈవెన్ చిరంజీవి గారు కూడా ఆ మాట చెప్పడం అనేది మాకు సంతోషంగా ఉంది. ప్లీజ్ దయచేసి ఉన్నది మహా అంటే మనకు 15-20 రోజులు అండి చేతిలో. ఈ 15-20 రోజుల్లో ఏదో ఒక మ్యాజిక్ చేయాలి. మ్యాజిక్ చేసి పబ్లిసిటీ అనేది పెంచాలి. మనకు కావాల్సింది అవార్డులే కాదు, రివార్డు కూడా రావాలి. రికార్డ్ అనేది మొత్తం బద్దలవ్వాలి. దేశ చరిత్రలో ఏదైతే పుష్ప, బాహుబలి రికార్డ్స్ ఇప్పటివరకు ఉన్నాయో అవి మొత్తం బద్దలు కొట్టేసి ఓన్లీ పెద్ద మాత్రం కనపడాలి. ఇక్కడ నేను చెప్పదలుచుకున్న ఒక ముఖ్య విషయం అండి, మీరు పబ్లిసిటీ చేసినా చేయకపోయినా ఐపీఎల్లో రామ్ చరణ్ గారి లుక్ అనేది క్లియర్గా దేశం మొత్తం మారిమోగుతుంది. మీరు చేయకపోయినా కూడా తెలిసిపోయింది దేశం మొత్తం అని చెప్పి. ఆల్రెడీ అంత పేరు రామ్ చరణ్ గారికి ఉంది. కానీ మీరు ఇంకా పబ్లిసిటీ అనేది చేయకుండా ఆ పేరుతో నడిపిద్దామని చెప్పి అనుకుంటున్నారా, లేకపోతే స్టోరీలు అంత బలం ఉందని చెప్పి అనుకుంటున్నారా, మాకు అర్థమవట్లేదు. మేము చెప్పాల్సింది ఒకటే, మాకు పబ్లిసిటీ ఖచ్చితంగా కావాల్సిందే. సార్ ఇక్కడ ఉంది బుచ్చిబాబు గారు. బుచ్చిబాబు గారు ఏదైతే ఒప్పిన సినిమా తీశారో అక్కడ ఒక చిన్న లాస్ట్లో ఒక చిన్న సీన్ పెట్టారు. అటువంటి సీన్ అనేది ఎవరు పెట్టరు, ఎవరు ఊహించరు. ఎందుకంటే అటువంటిది పెడితే ఖచ్చితంగా సినిమా అనేది ఫ్లాప్ అవుతుంది. ఇంతకుముందు సినిమాల చరిత్ర చూసుకుంటే తెలిసింది అది. అటువంటిది పెట్టి కూడా ఆయన హిట్ కొట్టారు. అంటే ఆయనకు స్టోరీ మీద ఎంత గ్రిప్ ఉందో క్లియర్ అర్థమైపోయింది. ఇక్కడ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ తీసేస్తే దానికంటే ముందు ఆస్కార్ అవార్డు కొట్టిన RRR సినిమా ఉంది. దాని పబ్లిసిటీ అనేది దేశం మొత్తంలో ఉంది. సో ఈ పెద్ద సినిమా అనేది వస్తే రికార్డుల మూత, అవార్డుల మూత రెండూ వస్తున్నాయి. 18వ తేదీ యూట్యూబ్లో కానీ సోషల్ మీడియా మొత్తం షేక్ అయ్యి ఆ ట్రైలరు జనాలందరూ మెగా ఫ్యాన్స్ అందరూ కాలు రగరేసుకునేలా ఉండిద్ది. 100% ఫ్యాన్స్కి ఇది ఒక జస్ట్ ఫెస్టివల్ లాగండి. సంక్రాంతి, దీపావళి ఎలాగో ఈ రేపు ట్రైలర్ కూడా అలానే ఉంటుంది. రామ్ చరణ్ గారి లుక్స్ ఫస్ట్ ఏందా ఈ బుచ్చిబాబు ఎట్లా తీస్తాడు, ఆ ఉప్పిన గిప్పిన క్లైమాక్స్ అంతా అదో రకంగా ఉంది, ఎట్లా తీస్తాడు అనుకున్నామండి యాక్చువల్గా ఫ్యాన్స్గా. కానీ మొన్న చిన్న గ్లిమ్స్ వచ్చినప్పుడు అతని బాడీ చూసి మాకే బ్రెయిన్ అసలు అదో రకం అయిపోయిందండి. ఫ్యాన్స్ అందరం ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఎస్పెషల్లీ అక్కడ ఆటే నా పొగరు అనే మాట్లాడతాడు కదా, ఆ డైలాగ్ ఎక్కడికో పీక్స్లోకి వెళ్ళిపోయింది. దానితో 2 పాటలు వచ్చినాయి. ఆ 2 పాటలు కూడా సెన్సేషన్ అయిపోయినాయండి, ఎన్నో మిలియన్స్ దాటిని. సో రేపు ట్రైలర్ కూడా అందరినీ సాటిస్ఫై చేస్తుంది, ఉన్న రికార్డులన్నీ కొల్లగొట్టింది. లేదండి, అది అంతా ఆల్రెడీ దిల్ రాజు గారు చెప్పారు. ఈ సినిమాకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు, ఆటోమేటిక్గా హెల్తీగా వదులుతారు అని చెప్పాడు. సో అవి ఏదైనా నిర్మాతల మధ్య ఉండొచ్చు, కానీ ఎవరండి రామ్ చరణ్తో పెట్టుకునేవాడు ఇండస్ట్రీలో? రామ్ చరణ్తో మెగా ఫ్యామిలీతో పెట్టుకుంటే వాడు బతుకుతాడా, వాడు ఉంటాడా, వాడు బ్లాస్ట్ అయిపోతాడు. సో అందుకని రామ్ చరణ్ వస్తున్నప్పుడు అందరూ దాంకోవటమే, పక్కకి సైడ్ అవ్వటమే. అంటే లాస్ట్ గేమ్ చేంజర్ పోయింది కదా, సో ఈ సినిమా అన్న రామ్ చరణ్ గారికి ఒక హిట్గా ఉంటుంది. అదే అన్న, గేమ్ చేంజర్ పోయింది అంటే మీరు ఎవరినైనా అడగండి, చూసిన ప్రేక్షకుడిని ఎవరినైనా అడగండి, రామ్ చరణ్ యాక్టింగ్ ఎలా ఉంది అని అడగండి. రామ్ చరణ్ అతను చేసిన యాక్టింగ్లో 1% కూడా ప్రాబ్లం లేదు. సో రిమైనింగ్ కారణాలు ఎన్నున్నా కూడా కానీ అనేది మొత్తం సినిమా బాగాలేదని అంటారు. కాబట్టి పెద్ద మడికి మీ ఎక్స్పెక్టేషన్స్ మీరు ఎంతైనా పెట్టుకోండి, దానికి మించి ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ 2 పాటలు వచ్చినాయి, గ్లిమ్స్ వచ్చింది. రేపు ట్రైలర్ వచ్చినప్పుడు కూడా మళ్ళీ మీకు కలుస్తాను బ్రదర్. 100% మనల్ని ఫ్యాన్స్ని అందరినీ అన్ని ఫ్యాన్స్ని సాటిస్ఫై చేసింది. ఇప్పుడు సినిమా ఫ్లాప్ అయింది అనుకో, హీరోది యాక్టింగ్ ఎలా ఉంది అని అడగండి అని అంటారు. ఒకవేళ సినిమా హిట్ అయింది అనుకో, హీరోది క్రెడిట్ తీసుకుంటారు. చెప్పరన్నా, అది మీకు అంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూ అన్నది, డైరెక్టర్ మీద నేను అంటలేదు. రామ్ చరణ్ క్యారెక్టర్ వరకు ఎలా చేశారు అంటున్నా. ఎందుకంటే నేను మెగా అభిమానిగా, నువ్వు ఆ సినిమా ఫ్లాప్ అయిందని నువ్వు అంటున్నావు, ఆ సినిమా ఫ్లాప్ అయిందని అంటున్నావు కాబట్టి ఆయన యాక్టింగ్ ఎలా ఉందనేది నేను అంటున్నా. సో రేపు పెద్దతో మడికి మీరు అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అన్నీ దాటుతాయి. ఒక హ్యాపీనెస్ ఇవ్వబోతుందన్న. ఏంటంటే వాయిదాలు పడతా ఏయో డేట్లు చెప్పి దగ్గరగా 3 నెలలు 4 నెలల నుంచి ఆడుకున్నారు. కానీ జూన్ 4 ఖాయం అని చెప్పేసి పూజ కూడా చేసుకున్నారు ఇంట్లో రామ్ చరణ్ గారు. ఒక హ్యాపీనెస్ ఇచ్చారు. మళ్ళీ ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి, సినిమా ఆపేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం అని. కొద్దిగా దానికి కూడా ఘాటు వ్యాఖ్యలు పడ్డాయి రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలు. అట్లాగే చిరంజీవి గారు కూడా ఆ ట్రైలర్ చూశారంట. ఒక హ్యాపీనెస్ ఆయనలో కనపడింది, ట్విట్టర్లో స్పందించారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే
మాకు కూడా ఆ హ్యాపీనెస్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ గారు 18వ తారీఖు ట్రైలర్తో అని అనుకుంటున్నాను. సో అంటే లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు? చాలా బాగుందన్న, చాలా కష్టపడ్డాడు మనిషి. సామాన్యంగా నేను చూశాను, ఇంటి దగ్గర అటు వెళ్తా చూశాను, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ బాడీ ఎట్లా వచ్చింది ఏంటనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లా. ఎంత కష్టం ఉంది సినీ ఫీల్డ్ అని నాకు ఆయన్ని చూసిన తర్వాత అర్థమైంది. సినీ ఫీల్డ్ ఏదో నాటకాలు వేస్తారు అనుకున్నాం కానీ అంత కష్టం కూడా ఉంటుంది సినీ ఫీల్డ్కి. ₹1 పెట్టి మనం చూసినా పర్లేదు, ఒక హ్యాపీనెస్ మనకి ఇవ్వడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న రామ్ చరణ్ గారితో. గేమ్ చేంజర్ కి చాలా హైప్ ఇచ్చారు కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. మరి పెద్దికి కూడా ఎక్కువ హైప్ ఇస్తున్నారు కదా మరి. పెద్ద మూవీకి ఒక్కటి చెబుతున్నా అన్న, మన పాట విధానం ఒక క్రికెటే ఇప్పుడు సమాజంలో ఆడుతుంది. కానీ ఎన్నో ఆటలు ఉండేవి. కబడ్డీ తెలుసా నీకు? బాస్టింగ్ అని కొన్ని ఆటలు ఉండేవి. అవన్నీ చూపిపోతున్నారు దీనిలో. ఆ వస్తువులు రీసెంట్గా ఎర్రగడ్డ మార్కెట్లో చూసి ఆశ్చర్యపోయా, ఈ ఇంకా ఉన్నాయా అని అనుకున్నారు. రేపు పెద్ద సినిమా చూసినాక ఆ ఏడుండేరా బాబు చెక్కలయ్యి కొందామనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చూపిస్తారని నేను అనుకున్నాను. అంటే ఈ సినిమాకి రామ్ చరణ్ గారు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని అంటున్నారు. కంపల్సరీ నాకు కష్టపడ్డాడు, కనపడుతుంది. ఏంటంటే ఆయన వ్యక్తిత్వంగా చూసాం కాబట్టి, అక్కడ హాస్పిటల్ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసాం కాబట్టి చెబుతున్నా. ఆ సినిమా ఆ లుక్లో ఎన్ని చూసేబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది. రేపు ట్రైలర్ వచ్చినాక ఇంత కష్టపడ్డా అన్న ఫీలింగ్ మనకు కలగలేకపోతున్నారు. కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే ఎంత వస్తుంది? కలెక్షన్ అనేది మాట్లాడకూడదన్న ఇప్పుడున్న సొసైటీలో. మెయిన్ అర్థమైందా? అటు టాలీవుడ్ వాళ్ళు ఏడుతున్నారు, ఎవరెవరో ఏడుతున్నారు. సినీ ఫీల్డ్ పరంగా ఏడుపు ఒకటే బాగా కొడుతుంది మన తెలుగు సినీ ఫీల్డ్కి బాగా కడుతుంది. కాబట్టి ఆ మాట్లాడకూడదు. ప్రపంచం మొత్తం విడుదల అవుతుంది కాబట్టి కలెక్షన్ గొల్లగొట్టిద్దని మేము అనుకోవాలి. ఓవరాల్గా June 4th రోజు ఎట్లుంటుంది అంటారు థియేటర్ దగ్గర పరిస్థితి? నిన్నటి నుంచి ఐబొమ్మ వచ్చింది కాబట్టి కొద్దిగా బాధ అనేది ఉంది. మరి ఆ బాధ ఉంచిద్దో పోగొట్టిద్దో అనేది చూడాలి. ఐబొమ్మ బాధ లేకుండా ఉంటే పర్లా, ఓకేనా. ఐబొమ్మ ఉందలే అని చెప్పేసి వెళ్ళలేదనుకో బాధగానే ఉంటుందని నేను అనుకుంటాను. రామ్ చరణ్ గారికి ఇబ్బంది అంటారు? ఇబ్బంది మరి నిన్నటి దాకా లేదు మాట ఐబొమ్మ. నిన్నటి నుంచి ఐబొమ్మ అనేప్పటికీ అదో టెన్షన్ పట్టుకుంది వాళ్ళకి కూడా. కాబట్టి ఏందనేది చెప్పలేం. అది ఒక హ్యాపీనెస్ ఇవ్వబోతుందన్న. ఏంటంటే వాయిదాలు పడతా ఏయో డేట్లు చెప్పి దగ్గరగా 3 నెలలు 4 నెలల నుంచి ఆడుకున్నారు. కానీ June 4 ఖాయం అని చెప్పేసి పూజ కూడా చేసుకున్నారు ఇంట్లో రామ్ చరణ్ గారు. ఒక హ్యాపీనెస్ ఇచ్చారు. మళ్ళీ ఈ మధ్య కొన్ని వ్యాఖ్యలు వచ్చినాయి, సినిమా ఆపేస్తాం, అది చేస్తాం అని. కొద్దిగా దానికి కూడా ఘాటు వ్యాఖ్యలు పడ్డాయి రామ్ చరణ్ గారు మాట్లాడిన మాటలు. అట్లాగే చిరంజీవి గారు కూడా ఆ ట్రైలర్ చూశారంట. ఒక హ్యాపీనెస్ ఆయనలో కనపడింది. ట్విట్టర్లో స్పందించారు, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడంటే మాకు కూడా ఆ హ్యాపీనెస్ ఇవ్వబోతున్నాడు రామ్ చరణ్ గారు 18వ తారీఖు ట్రైలర్తో అని అనుకుంటున్నాను. సో అంటే లుక్స్ ఎలా అనిపించాయి రామ్ చరణ్ గారు? చాలా బాగుందన్న, చాలా కష్టపడ్డాడు మనిషి. సామాన్యంగా నేను చూశాను, ఇంటి దగ్గర అటు వెళ్తా చూశాను, మామూలుగా ఉన్నాడు. కానీ ఆ బాడీ ఎట్లా వచ్చింది ఏంటనేది ఇప్పుడు కూడా నాకు అర్థం కావట్లా. ఎంత కష్టం ఉంది సినీ ఫీల్డ్ అని నాకు ఆయన్ని చూసిన తర్వాత అర్థమైంది. సినీ ఫీల్డ్ ఏదో నాటకాలు వేస్తారు అనుకున్నాం కానీ అంత కష్టం కూడా ఉంటుంది సినీ ఫీల్డ్కి. ₹1 పెట్టి మనం చూసినా పర్లేదు, ఒక హ్యాపీనెస్ మనకి ఇవ్వడానికి వాళ్ళు కష్టపడుతున్నారు అన్న ఫీలింగ్ అయితే నాకు కలిగిందన్న రామ్ చరణ్ గారితో. గేమ్ చేంజర్ కి చాలా హైప్ ఇచ్చారు కానీ ఆ సినిమా అంతగా ఆడలేదు. మరి పెద్దికి కూడా ఎక్కువ హైప్ ఇస్తున్నారు కదా మరి. పెద్ద మూవీకి ఒక్కటి చెబుతున్నా అన్న, మన పాట విధానం ఒక క్రికెటే ఇప్పుడు సమాజంలో ఆడుతుంది. కానీ ఎన్నో ఆటలు ఉండేవి. కబడ్డీ తెలుసా నీకు? బాస్టింగ్ అని కొన్ని ఆటలు ఉండేవి. అవన్నీ చూపిపోతున్నారు దీనిలో. ఆ వస్తువులు రీసెంట్గా ఎర్రగడ్డ మార్కెట్లో చూసి ఆశ్చర్యపోయా, ఈ ఇంకా ఉన్నాయా అని అనుకున్నారు. రేపు పెద్ద సినిమా చూసినాక ఆ ఏడుండేరా బాబు చెక్కలయ్యి కొందామనే ఇంట్రెస్ట్ ప్రతి ఒక్కళ్ళు చూపిస్తారని నేను అనుకుంటున్నాను. అంటే ఈ సినిమాకి రామ్ చరణ్ గారు కూడా ఎక్కువ హార్డ్ వర్క్ చేశారని అంటున్నారు. కంపల్సరీ నాకు కష్టపడ్డాడు, కనపడుతుంది. ఏంటంటే ఆయన వ్యక్తిత్వంగా చూసాం కాబట్టి, అక్కడ హాస్పిటల్ వాళ్ళ పిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు చూసాం కాబట్టి చెబుతున్నా. ఆ సినిమా ఆ లుక్లో ఎన్ని చూసేబట్టి నాకు ఆశ్చర్యం అనిపించింది. రేపు ట్రైలర్ వచ్చినాక ఇంత కష్టపడ్డా అన్న ఫీలింగ్ మనకు కలగలేకపోతున్నారు. కలెక్షన్స్ పరంగా మాట్లాడుకుంటే ఎంత వస్తుంది? కలెక్షన్ అనేది మాట్లాడకూడదన్న ఇప్పుడున్న సొసైటీలో. మెయిన్ అర్థమైందా? అటు టాలీవుడ్ వాళ్ళు ఏడుతున్నారు, ఎవరెవరో ఏడుతున్నారు. సినీ ఫీల్డ్ పరంగా ఏడుపు ఒకటే బాగా కొడుతుంది మన తెలుగు సినీ ఫీల్డ్కి బాగా కడుతుంది. కాబట్టి ఆ మాట్లాడకూడదు. ప్రపంచం మొత్తం విడుదల అవుతుంది కాబట్టి కలెక్షన్ గొల్లగొట్టిద్దని మేము అనుకోవాలి. ఓవరాల్గా June 4th రోజు ఎట్లుంటుంది అంటారు థియేటర్ దగ్గర పరిస్థితి? నిన్నటి నుంచి ఐబొమ్మ వచ్చింది కాబట్టి కొద్దిగా బాధ అనేది ఉంది. మరి ఆ బాధ ఉంచిద్దో పోగొట్టిద్దో అనేది చూడాలి. ఐబొమ్మ బాధ లేకుండా ఉంటే పర్లా, ఓకేనా. ఐబొమ్మ ఉందలే అని చెప్పేసి వెళ్ళలేదనుకో బాధగానే ఉంటుందని నేను అనుకుంటాను. రామ్ చరణ్ గారికి ఇబ్బంది అంటారు? ఇబ్బంది మరి నిన్నటి దాకా లేదు మాట ఐబొమ్మ. నిన్నటి నుంచి ఐబొమ్మ అనేప్పటికీ అదో టెన్షన్ పట్టుకుంది వాళ్ళకి కూడా. కాబట్టి ఏందనేది చెప్పలేం. అది